లూమెన్స్ రవిని అనని ఆహ్వానించారు. వారు చూడడానికి కొంచెం పొట్టిగా, నీలం రంగు శరీరంతో మెటాలిక్ బాడీ కలిగి ఉన్నారు. కాని వారు మనము చెప్పే ప్రతి విషయాన్ని తమ తలకు తగిలించి ఉన్న ట్రాన్స్లేటర్ ద్వారా మనకు అర్థం అయ్యే విధంగా మాట్లాడుతున్నారు. హ్యూమన్స్ చాలా తెలివైనవారు. వారు విశ్వశాంతిని కోరుకుంటూ మంచి మనసుతో వారిని ఆహ్వానించారు. రవి మరియు అనన్యలకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. చూడడానికి అక్కడ ఉన్న భవంతులు ఆకాశానందుతున్నట్టుగా ఉన్నాయి. అన్ని భవంతులు కూడా బ్లూ కలర్లో మెరుస్తూ చాలా నూతనంగా ఉన్నాయి. ఆకాశంలో చాలా ట్రాఫిక్ నడుస్తోంది. అక్కడ ఏ వాహనము కూడా భూమిపై తిరగడం లేదు, అనే గాలిలోనే తిరుగుతున్నాయి. లూమెన్స్ ఒక వాహనాన్ని తీసుకొచ్చి అందులో ఎక్కమని వారిద్దరికీ శౌర్య చేశారు. దానితో వారు ఆ వాహనంపై ఎక్కి కూర్చున్నారు. అది తిన్నగా, అది వేగంగా ఒక పెద్ద బ్లూ డైమండ్ అనే ఒక పెద్ద భవంతులోకి వెళ్ళింది. అక్కడ అందరూ 4 అడుగులు 5 అడుగుల మనుషులు ఉన్నారు. కాని విజ్ఞానములో వారు చాలా ఎత్తున ఎదిగి ఉన్నారు. వీరు ఇరువురిని తీసుకుని పోయి గాలిలో వేలాడుతున్న అవకాశం. స్క్రీన్పై రాబోయే ప్రపంచం ఎలా ఉంటుంది? భూమి మీద ఎన్ని మార్పులు రాబోతున్నాయి? రాబోయే కాలంలో బ్రహ్మి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమిని ఏ విధంగా పరిపాలించబోతోంది? దాని నుండి మనము ఎన్ని నేర్చుకుంటాం, ఏ విధంగా ఉంటాం అనేది కూడా వారు చూపించారు. భూమిని ఎలా పరిపాలిస్తే బాగుంటుంది, భూమిలో నష్టాలు జరగకుండా కాపాడుకుని వన సంపదను ఏ విధంగా పెంపొందించుకోవాలి, అలాంటి కొన్ని కొత్త విషయాలను వారికి చూపించారు. వారు వాటన్నిటినీ గుర్తుపెట్టుకుని సరే అన్నట్టు తల ఊపారు. వారికి మరొక గదిలో ఉన్నటువంటి స్క్రీన్పై వారికి ఒక పెద్ద కాంతివంతమైన ఒక డైమండ్ ని చూపించారు. అది లూమన్స్ డైమండ్. దాని నుంచి ఏ విధముగా విద్యుత్తును తీసుకోవాలి, దాని శక్తిని ఏ విధముగా వాడుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు, దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వారికి తెలియజేసి వారికి ఒక పెద్ద లూమస్ డైమండ్ ని బహుమతిగా ఇచ్చి పంపించారు. వారు తిన్నగా భూమిపైకి వచ్చి దానిని భారతీయ పరిశోధనా సంస్థకు అప్పచెప్పి దాని గురించి పూర్తిగా వివరాలు తెలియజేశారు. దాన్ని అందుకున్న భారతీయ గవర్నమెంట్ వారికి అత్యున్నత పదవుల నుంచి సత్కరించింది. రాబోయే కాలంలో రాబోతున్న ప్రమాదాలను, వాటి నివారణను లూమెన్స్ ఏ విధముగా వివరించారు, ఆ విధముగా వారందరికీ అర్థమయ్యేటట్టు రవి మరియు అనన్య వివరించారు. దానితో శాస్త్రజ్ఞులు అందరూ కొత్త ప్రయోగాలు చేయటం ప్రారంభించారు. బ్లూ డైమండ్ నుండి కొత్త రకమైన విద్యుత్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దాని యొక్క విద్యుత్ కొన్ని ఎగుమల పాటు భూమిపై ఉపయోగపడుతుంది. భూమిక విద్యుత్ కొరత తీరినట్టే. అదే కాకుండా ఆ డైమండ్ వల్ల కొన్ని కొత్త రోగములను నయము చేసే శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.